ఈ వీడియో టీసీఎస్లో 2 రోజుల క్రితం బయటపడ్డ ఉద్యోగస్తుల వేధింపు గురించి మాట్లాడటానికి చేస్తున్నాను. ఇది ఒక రకంగా మన ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వ్యవస్థీకృత లోపం అనే అనొచ్చు. ఎందుకు అంటే ఉద్యోగస్తుల శ్రేయస్సు కానీ ఉద్యోగస్తుల బాగోగుల గురించి కానీ పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడనే చెప్పాలి. ఒకప్పుడు హెచ్ఆర్ వ్యవస్థ చాలా బలంగా ఉండేది. ఈవెన్ మేనేజర్స్ని కానీ డిపార్ట్మెంట్ హెడ్లు కానీ హెచ్ఆర్ని కన్విన్స్ చేయడం చాలా కష్టంగా ఉండేది. అంటే హెచ్ఆర్ ఒక నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు సపోర్టివ్గా దాన్ని వ్యతిరేకించడానికి అందరూ ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో హెచ్ఆర్ వ్యవస్థ నామమాత్రం అయిపోయింది. ఎవరు దేని గురించి అయినా ఒక వేధింపుల గురించి కానివ్వండి, ప్రాజెక్ట్ వర్కింగ్ అవర్స్ గురించి కానివ్వండి, మేనేజర్లు మాట్లాడే విధానం గురించి కానివ్వండి, ఎవరైనా సరే కంప్లైంట్ చేయాలి అనుకుంటే అది అనవసరమైన శ్రమ అనే భావనకి అందరూ వచ్చేసారు ఇండియాలో. ఎందుకు అంటే ఇక్కడ హక్కుల గురించి ఎవరూ మాట్లాడలేదు. ఈ టీసీఎస్లో జరిగింది కూడా అలాగే అనిపిస్తుంది. ఇక్కడ ఒక వర్గం ఎంప్లాయీస్ అనేది కొంచెం బాధాకరమైన విషయం. కానీ ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే ఇది ఒక వర్గానికో లేకపోతే ఒక మతానికో సంబంధించిన వేధింపులు అయితే కాదు. ఇది ఖచ్చితంగా హెచ్ఆర్ వ్యవస్థలోని లోపాలని ఇది బయటపెడుతుంది. ఎందుకు అంటే ఒక వర్గానికి చెందిన హెచ్ఆర్ టీంలో వాళ్ళు కానీ అది క్లియర్గా ఇంకా బయటికి రాలేదు. ముఖ్యంగా హెచ్ఆర్ టీంలో వ్యక్తులే వేధింపులకు గురి చేశారు కొంతమంది ఎంప్లాయీస్ని అని బయటకు వచ్చింది. ఆహార విషయాల్లో కానివ్వండి, వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ వల్ల వేధింపులకు గురయ్యాము అని కొంతమంది కంప్లైంట్ చేశారు. అది పోలీసులు డీప్ డ్రైవ్ చేసినప్పుడు ఇది ఒక వ్యక్తి కాదు, చాలామంది బయటకు వచ్చారు. దాదాపు 6-7 అరెస్ట్ చేశారు వాళ్ళు. అండ్ టీసీఎస్ యాజమాన్యం కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. నిన్న చంద్రశేఖరన్ మాట్లాడుతూ ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము, 6 ఎంప్లాయీస్ని సస్పెండ్ చేస్తున్నాము అన్నట్టు మాట్లాడారు. సార్, ఇక్కడ మీరు ఈరోజు 6 ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశారు అని సరిపుచ్చారు. ఎంక్వైరీ కమిటీ వేస్తున్నామన్నారు. ఇదేదో గవర్నమెంట్ ఎంక్వైరీ కమిటీ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, ఆ వేధింపులకు గురిపడ్డ ఎంప్లాయీస్ ఆల్రెడీ మేము హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేశాము, కానీ వాళ్ళు ఏ విధమైన హెల్ప్ చేయలేదు, ఆ వేధింపులకు గురి చేసిన వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఆ వేధింపులకు గురి చేసిన వాళ్ళని ఎలాగైతే తొలగించారో, వీళ్ళు ఎవరికైతే కంప్లైంట్ చేసి వాళ్ళు యాక్షన్ తీసుకోలేదో వాళ్ళని కూడా తీసేయాలి కదా మీరు. ఎందుకు అంటే ఒక వ్యక్తి కంప్లైంట్ చేసినప్పుడు మీ యాజమాన్యం సీరియస్గా తీసుకొని దాని రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని ఎమ్మటే ఉద్యోగం నుంచి తొలగించి ఉంటే ఈరోజు ఇంతమంది ఈ విధమైన అకృత్యాలకు పాల్పడేవాళ్ళు కాదు కదా. అంతే కదా, ఇక్కడ ఒక వ్యవస్థలోని లోపాలు ఇవన్నీ. ఈరోజు ఒక వర్గం వాళ్ళు బయటపడవచ్చు, రేపు ఇంకొక వర్గం వాళ్ళు ఇంకొక అకృత్యం చేయొచ్చు. కానీ ఇక్కడ మీ వ్యవస్థ అంతా ఏమైపోయినట్టు ఇక్కడ అంటే ఉద్యోగుల సంరక్షణ అనేది మీకు పేపర్లో మాత్రమే కనిపిస్తుంది. ఉద్యోగుల సంరక్షణకి మీరు అసలు ప్రాధాన్యమే ఇవ్వట్లేదు. మీరు ప్రాధాన్యత ఇచ్చుంటే వాళ్ళు హెరాస్మెంట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడే మీరు యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఎంక్వైరీ కమిటీని అప్పుడే వేసుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. రీసెంట్గా ఇండియాలో వచ్చిన చేంజెస్లో మేనేజర్లు కానీ, నేను మేనేజర్లనే తప్పు పట్టట్లేదు, ఓకే, ఇక్కడ మేనేజర్లు ఒక్కటే తప్పు కాదు, యాజమాన్యం అంటాను నేను ఇక్కడ. అంటే మేనేజర్ అవ్వచ్చు, డెలివరీ మేనేజర్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. వీళ్ళు ఉద్యోగుల మీద ఎలాంటి ప్రెజర్ తీసుకొస్తున్నారు, ఎలాంటి భాష మాట్లాడుతున్నారు అనేది చాలామందికి తెలుసు. ఇక్కడ అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్ కామన్ అయిపోయింది ఇండియాలో. కింద స్థాయి ఉద్యోగులు అంటే మేనేజర్ కింద వాళ్ళు కానీ, లేకపోతే ఇంకో డెలివరీ మేనేజర్లతో మాట్లాడేటప్పుడు కానీ అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అనేది చాలా వరకు కామన్గా తీసుకుంటున్నారు. ఇక్కడ ఎక్స్ప్రెషన్, నీకు ఒక ప్రోడక్ట్ డెలివరీ అవ్వలేదు అంటే దాన్ని నిదానంగా కూడా మాట్లాడవచ్చు కదా. ఎందుకు కాల్స్లో హార్ష్గా మాట్లాడాల్సి వస్తుంది? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏమీ లేదు, అనవసరమైన ప్రెజర్ పెంచుతుంది తప్పగా. అలాగే ఇక్కడ హెచ్ఆర్ పీపుల్ కింద స్థాయి ఎంప్లాయీస్ని, రియల్ టైం డెవలపర్స్ను, ఇంకొకరినో వేధింపులకు దిగే స్థాయికి వచ్చింది అంటే ఈ మధ్యలో ఉన్న వ్యవస్థలన్నీ ఏమైపోయినట్టు? వాళ్ళకి లీడ్స్ ఉంటారు, హెచ్ఆర్ సూపర్వైజర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు ఇక్కడ? ఇది ఖచ్చితంగా ఐటీ వ్యవస్థలో ఉన్న భయంకరమైన లోపం ఇది.
దీన్ని ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం ఐటీ యాజమాన్యాలు. కానీ నేను అనుకునేది ఏంటంటే దీన్ని కొంత యాక్షన్ తోటో ఇంకోటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఏదో చెప్పి సరిపుచ్చుతారు, అంతేగాని వ్యవస్థీకృత లోపాలను సరిచేసే ప్రయత్నం అయితే చేయలేని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు యాజమాన్యాలకి డెలివరీ అనేదే ప్రధానం. ఎంప్లాయీస్ ఎలాంటి ప్రెజర్ ఎదుర్కొంటున్నా, ఎలాంటి విపక్షను ఎదుర్కొంటున్నా, పై స్థాయి వాళ్ళు బూతులు తిట్టినా సరే ఇక్కడ యాజమాన్యాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేవు. ఒకప్పుడు ఉద్యోగికి ఏదన్నా విపక్ష ఎదురైనా లేకపోతే అన్యాయం జరిగినా హెచ్ఆర్కి కంప్లైంట్ చేస్తే హెచ్ఆర్ మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు సీరియస్గా తీసుకొని మేనేజర్స్ మీద కూడా యాక్షన్ తీసుకున్న రోజుల్ని మనం చూసాం. కానీ ఇప్పుడు మేనేజర్లు అయినా సరే ఇంకొకరు నెక్స్ట్ లెవెల్ ఏదైనా సరే ఒక విపక్ష కానీ ఒక అన్యాయం కానీ జరిగితే సింపుల్గా డెలివరీ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మేము ఈ విధంగా చేశాము, మాకు డెలివరీయే ఇంపార్టెంట్, క్లయింట్ సాటిస్ఫాక్షనే ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే చెప్తున్నారో హెచ్ఆర్లు కూడా రాజీ పడిపోతున్నారు. ఎందుకు అంటే హెచ్ఆర్ల మీద కూడా ప్రెజర్ పెడుతున్నారు వీళ్ళు. డెలివరీ ఇంపాక్ట్ అవుతుంది అంటే హెచ్ఆర్ ఏదైనా డెసిషన్ తీసుకున్నందువల్ల దాన్ని ఆపేస్తున్నారు వీళ్ళు, హెచ్ఆర్ని ఫోర్స్ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు, మాకు డెలివరీ ఇంపార్టెంట్, డబ్బులే ముఖ్యం. ఇక్కడ ఎంప్లాయీస్ల శ్రేయస్సు గురించి పట్టించుకోవటం దాదాపుగా మానేశారు ఐటీ ఇండస్ట్రీలో. ఇది కఠోరమైన వాస్తవం. ఎవరైనా ఎంప్లాయీ ఫైట్ చేసినా కానీ ఎంతవరకు ఫైట్ చేయగలడు వాడు? వీళ్ళు పిలిచి బెదిరిస్తారు, నీకు కాండక్ట్ సరిగా ఇవ్వము, ఫీడ్బ్యాక్ సరిగా ఇవ్వము, నెక్స్ట్ కంపెనీలో ఏ కంపెనీలో మీకు ఉద్యోగం దొరకకుండా చేస్తామని బెదిరిస్తారు. ఆబ్వియస్గా ఇండియాలో మనకి ఉద్యోగమే ప్రధానం కాబట్టి మానవ హక్కుల కంటే ఉద్యోగస్తులకు కూడా లొంగిపోవాల్సి వస్తుంది. ఇది ఒక మేనేజర్నని అనట్లేదు, నేను ఒక స్టేజ్ గురించి మాట్లాడుతున్నాను. ఎంప్లాయీస్ పైన లీడ్స్ ఉండొచ్చు, మేనేజర్ల పైన డెలివరీ మేనేజర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఎంత ప్రెజర్ పెడుతున్నారనేది మేనేజర్ల మీద మాకు తెలుసు. సో ఇది వ్యవస్థీకృతమైన లోపం, ఐటీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద లోపం ఇది. ఎంప్లాయీస్ రేస్ గురించి పట్టించుకోవటం మానేయటం అనేది. ఎవరైనా ఎంప్లాయీ కంప్లైంట్ చేసినా డెలివరీతో మ్యాప్ చేసి డెలివరీతో కంపేర్ చేసి డెలివరీ ముఖ్యం కాబట్టి ఎంప్లాయీ చెప్పిన విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే భావిస్తున్నారు ఇక్కడ. ఇది పోవాలి. ఎంప్లాయీస్కి కూడా కొన్ని హక్కులు ఉంటాయి, వాళ్ళ ప్రెజర్ పెట్టకూడదు, వాళ్ళ మీద రాంగ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు, ఫోర్స్ఫుల్గా వాళ్ళ చేత పని చేయించకూడదు, సర్టైన్ వర్కింగ్ అవర్స్ అనేది మర్చిపోయారు. ఇవన్నీ కూడా లోపాలే. వాటిల్లో ఒక భాగమే ఇప్పుడు వచ్చిన వేధింపుల కేసు. అంతే తప్ప ఇది ఒక్కటే కారణం కాదు. ఇక్కడ ఒక మతానికి సంబంధించి ముడిపెట్టడం అనేది బాధాకరమైన విషయమే. మేబీ ఆకృత్యాలకు పాల్పడిన వాళ్ళంతా ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఇష్యూ వచ్చి ఉంటుంది. ఇక్కడ మతం అనేది ప్రధానం కాదు. మతాన్ని హైలైట్ చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూడకండి. ఇది ఒక హెచ్ఆర్ ఇండస్ట్రీలో కానీ ఎంప్లాయీస్ హక్కుల దగ్గర కానీ ఇక్కడ ఉన్న లోపాన్ని ఇది చూపుతుంది. హెచ్ఆర్ వ్యవస్థ సక్రమంగా పనిచేసి ఉంటే, వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు యాక్షన్ తీసుకొని ఉంటే ఇంతమంది బాధపడే వాళ్ళు కూడా కాదు, ఇంత పెద్ద ఇష్యూ కూడా అయి ఉండేది కాదు. సో హెచ్ఆర్ వ్యవస్థని బాగు చేయాలి. ఇక్కడ హెచ్ఆర్ వ్యవస్థ అనేది ఎంత ప్రధానమైంది ఎంప్లాయీస్ సమస్యలు చెప్పుకోవడానికి అనేది ఇక్కడ గుర్తించాలి. ఒక ఎంప్లాయీ తన సమస్యలు చెప్పుకోవడానికి కూడా హెచ్ఆర్లు అందుబాటులో ఉండట్లేదు. హెచ్ఆర్ వ్యవస్థ అనేది నామమాత్రం చేస్తారు. థ్యాంక్ యూ గైస్. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి.